యు ఆర్ వెరీ టాకటివ్ పర్సన్, రైట్? అండ్ యు ఆర్ వెరీ యాక్టివ్ పర్సన్. ఎప్పుడైనా సరే మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు అని అంటే ఇలా ఉండకూడదు, కొంచెం సెటిల్గా ఉండాలి, కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, లేకపోతే చాలా తక్కువగా చూస్తారు, కొంచెం తీసి పారేస్తారు, కొంచెం అది మెయింటైన్ చేయి అని ఎప్పుడైనా ఎవరైనా సలహా ఇచ్చారా? మీరేమనుకున్నారు వచ్చిన తర్వాత? చాలా మంది చాలా సలహాలు ఇస్తూనే ఉంటారు. ఐ థింక్ ఇట్స్ అన్ ఎవ్రీడే థింగ్ ఫర్ యాక్ట్రెసెస్. సో ఎక్కువ మాట్లాడద్దు అంత అని నీకు ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, కానీ అక్కడ చూపియకు, రిజర్వ్డ్ గా ఉండు అంటే నేను అది కూడా ట్రై చేసా రిజర్వ్డ్ గా ఉండడానికి, కానీ అది నా ఒరిజినాలిటీ కాదు. అండ్ ఈవెన్ దో ఐఎమ్ హైపర్ అండ్ ఆల్, ఐఎమ్ హైపర్ ఇన్ అ వెరీ రెస్పెక్ట్ఫుల్ వే. ట్రూ. సో ఐఎమ్ లైక్ డీల్ విత్ ఇట్, లెట్స్ బీ ఫన్ అండ్ హ్యాపీ. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పండి, సెట్ లో చాలా కేయాటిక్ ఎన్వైరన్మెంట్ ఉంటది. ఇప్పుడు డైరెక్టర్ గారు కాన్సన్ట్రేట్ చేయాలి, డిఓపి సార్ కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేయాలి. ది ఓన్లీ పీపుల్ హూ కెన్ హ్యావ్ అ లిటిల్ ఫన్ ఇస్ యాక్టర్స్. ట్రూ. నేను అదే కదా సార్ చేస్తుంది అంట నేను. ఓహో, మీరు అలా వచ్చారా? ఓకే, ఎగ్జాక్ట్లీ. I'm just trying to be fun and jovial, but I'm very passionate and I'm very serious about my acting అని చెప్పి చాలా మందికి నేను చాలా చెప్పాను. ఓకే. జస్ట్ బికాస్ ఐమ్ లిటిల్ ఎక్సైటెడ్ అండ్ ఐ కమ్ ఆఫ్ యాజ్ అ వే, డోంట్. అండ్ అప్పుడప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వాళ్ళు వేరే వాళ్ళు తీసుకునేటప్పుడు వేరే వాళ్ళని అడిగినప్పుడు కూడా చిన్నపిల్ల అని చెప్పారు. చిన్నపిల్ల? ఓహో. బికాస్ జోవియల్ గా ఉంటే ఇంకా వాళ్ళు అలా తీసుకుంటారు. ఓకే. బట్ యూ డోంట్ నో బికాస్ ఐఎమ్ అ పర్ఫార్మర్. నువ్వు ఇప్పుడు నాకు ఒక 40-year-old అవుట్ఫిట్ వేసి 40-year-old లాగా యాక్ట్ చేయమన్నా నేను చేస్తాను. ఐ హ్యావ్ దట్ యాక్టింగ్ మెచ్యూరిటీ. సో నేను అదే అంటాను యూజువలీ, ఈ పర్సనాలిటీని ఎంజాయ్ చేయండి, యాక్టింగ్ ని నాలో ఎంత టాలెంట్ ఉందో అదంతా తవ్వి బయటికి తేవండి. ఓకే.